నమస్కారం అందరికీ. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అటు. ప్రెజెంట్ అయితే కుజస్తంభనం జరగబోతుందంట. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే పరిహారాలు ఏం చేసుకోవాలనేది మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేదు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మ్యామ్, ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాస్లో ఆరల్స్ బయట ఎక్కడైనా సరే హాట్ టాపిక్గా కుజస్తంభన అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. సో కుజస్తంభన అంటే అసలు ఏంటో వివరించండి. తప్పక కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో, మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక, ఒక్కొక్క రాశిలో ఏంటంటే 45 రోజులే ఉంటాడు. షార్ట్ టర్మ్ అనమాట, షార్ట్ పీరియడ్ అనమాట. సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం August 26 నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట. కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచపడతారు. సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు. బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట. మనం జనరల్గా ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం, ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం. సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట. సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం. సో ఒక ఎనిమి ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు. సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు, నలతగా ఉందనుకో, పని చేయలేము కదా. సో పడుకోవాలి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు. సో అక్కడే ఆగిపోతాం కదా, మిగతా పనులన్నీ ఆగిపోతాయి. సో అది స్తంభించడం అంటే అదనమాట. సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేడ్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోం, నీచ పడినప్పుడు చెప్తాము. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రాహుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమీస్ హౌస్ అనుకుందాం, అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా. మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట, కరేజ్ ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు కావాలి మనకి, ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ. ఎందుకు కావాలి? ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు, ఏ పనైనా సరే, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అది పూర్తి చేయాలన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి, నమ్మకం అనేది కావాలి. ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో అందుకోసం మనం ఏంటంటే కుజస్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది 2024, 2025లో చూద్దాం, అంటే ఈ ఇయర్స్లో. సో ప్రస్తుతం August 26 నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి 20th October వస్తున్నారు. 20th October నుంచి 21st Jan వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు. సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క. ఓకే, తర్వాత ఏంటంటే 7th December నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి తిరిగి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం, అలా చూస్తున్నట్టు అనమాట. అది ఎప్పటి వరకు ఉంది మనకి? February వరకు ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటి, దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా వస్తుంది, ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది, మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది, మళ్ళా సర్కిల్ మళ్ళీ పైకి వెళ్ళాలి. సో మొత్తం కలిపితే ఏంటంటే 7th June వరకు ఇట్లా జరుగుతోంది అనమాట. అంటే 21st Jan నుంచి February 24th అనుకుందాం కాసేపు. అప్పటికి మనకి జెమిని అంటే మిథునంలో ఉంటున్నారనమాట. అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది. మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా 7th June వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు. ఇంత కథ ఉందన్నమాట వెనకాతల కుజుడికి. అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట. ట్రాన్సిట్స్ అంటాం మనం, గోచారం అంటాం. సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమి ఇంట్లో ఉన్నా, అలాగే నీచపడే స్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం. మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం? పెళ్ళికి చెప్తాం, దాంపత్య జీవితం చెప్పుకుంటాం అనమాట. అలాగే
ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు. ఇంట్లో సరిగా లేకపోతే బయటకు వెళ్ళి ఎలా పని చేస్తాం? ఎవరో ఒకళ్ళు హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం? చేయలేము కదా. సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట. పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది, మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, పనిలో సక్రమంగా చేయలేము. సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి. అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు, నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళికి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ బాగుండాలి, కుజుడు బాగుండాలి అని చెప్తాం. అలాగే హెల్త్ కూడా అంతే. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అవన్నీ రాకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు. స్తంభన అంటే ఆగిపోవడం. ఆగిపోవడం అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్ల. సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది. మళ్ళా చెప్తున్నాను. సో కర్కాటకానికి 20th అక్టోబర్కి వస్తున్నారనమాట. ఆయన 21st జాన్ వరకు అందులోనే ఉంటున్నారు. కర్కాటకంలోనే కుజుడు నీచపడతారనమాట. నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి, మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే 7th డిసెంబర్ నుంచి 21st జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు. రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్తున్నారు. పైకి ఏంటంటే ఎక్కడికి, మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో మళ్ళీ 24th ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు అనమాట. మళ్ళీ ఏమవుతోంది, ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట. ఏప్రిల్. ఇవన్నీ మనం 24, 25, 24 and 25. అది 7th జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది. సో 3rd ఏప్రిల్ నుంచి 7th జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు, డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారు అనమాట. సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ, డైరెక్ట్ మోషన్. అది 7th జూన్కి ఏమో కిందకి దిగుతున్నారు, ఎక్కడ సింహానికి దిగుతున్నారు అనమాట. సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ 8 months ఏంటంటే అన్ని ద్వాదశ రాశులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్, అటు కుటుంబ విషయం, అలాగే పెళ్లి విషయం, లవ్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్, ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది, స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట. జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము. అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది ఆన్మాయిత్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమః అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంట్ చేసుకోవచ్చు అనమాట. తప్పక వృషభ రాశి వాళ్ళకి మనం చూసాము అంటే కుజుడు మనకి 12th and 7th లార్డ్ అయ్యాడు. ఆయన యాక్చువల్గా 2nd హౌస్లో మనకి స్తంభన కానీ లేకపోతే 8th హౌస్లో ఇప్పటి నుంచే ఉంటున్నారనమాట. అలాగే 3rd హౌస్కి కూడా వెళ్తున్నారు. తప్పక వీళ్ళ తోబుట్టువులకి చాలా బాగుంటుంది. కానీ 2nd హౌస్లో ఇది ట్రాన్సిట్ అయినప్పుడు మాత్రం వీళ్ళకి దాంపత్య జీవితం ఎస్పెషలీ లవ్ రిలేషన్షిప్లో ఇబ్బందులు వస్తాయి. అలాగే కుటుంబ పరంగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రాపర్టీ ఇష్యూస్ కానీ అలాగే కోర్టులో కేసెస్ ఏమైనా ఉండుంటే మాత్రం కొంచెం అదేంటంటే నీడిస్తుంది, అంటే లాంగ్ టర్మ్ ఈడ్చుతో వెళుతుంది అని చెప్పాలి. ఒక సొల్యూషన్ అనేది దొరకదు ఈ 8 నెలల్లో. మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే కదా, 8 నెలలే మాట్లాడుకుంటాం. అలాగే మనం చూసాము అంటే మార్స్ అంటే కుజుడు నీచపడినప్పుడు కూడా వీళ్ళు ఏదైనా పని చేయాలి, శ్రమ పడుతున్నాము, నేను ఎప్పుడో గోల్ పెట్టుకున్నాను, ఈ పనిలో నాకు ఇలా కావాలి అనుకున్న దాంట్లో కూడా వీళ్ళకి అడ్డంగాలు అనేవి తప్పక వస్తాయి. అంటే ఏదైనా పని చేయడంలో కూడా అగ్రెసివ్గా పనిచేద్దాం, చురుగ్గా పనిచేద్దాం అనుకుంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న పిల్లలకు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మనం ఎక్కువే అనుకోవాలన్నమాట. అంటే సడన్గా ఖర్చు అనేది వచ్చేస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు ఖర్చు. అంటే నీళ్ళలా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 8 నెలలు జాగ్రత్త పడాలి అని చెప్పడానికి. అలాగే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కూడా అంటే ఇచ్చిపుచ్చుకోవడం అందం, లేకపోతే అమ్మడం
అందాం, బయింగ్ అండ్ కొనుక్కోవడం అనుకుందాం. దాంట్లో కూడా వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అంటే ఏంటంటే లాభం అనేది తక్కువ ఉంటుంది, ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు దాంపత్య జీవితంలో జాగ్రత్త పడాలి. అండ్ ఆల్సో హెల్త్ విషయంలో సెన్సిటివ్ అవుతుంది హెల్త్. సో జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా వస్తే మాత్రం, ఒంటికి వస్తే మాత్రం తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పిల్లల మూలాన్ని ఖర్చులు అధికమయ్యే ఛాన్సెస్ ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అంటే ఏంటి, లోన్స్ అనేది తీసుకోవడం అనేది ఉంది, కానీ లోన్స్ ఇంకోళ్ళకి ఇవ్వద్దు అనేది వీళ్ళకి సూచన. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శుక్రవారం, ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడయ్యాడు. ఓం శుక్రాయ నమః అని చదువుకుంటూ ఉండడం అనేది మంచిది కంటిన్యూస్గా. అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు చేయడం మంచిది, ఎందుకంటే ఆబ్స్టికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను. అలాగే మెడికల్ ఇష్యూస్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక ఫ్రైడే ఇవి పూజలు చేయించుకోవడం, లక్ష్మీదేవి పూజలు చేయించుకోవడం, అలాగే దేవి పూజలు చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే వీళ్ళు వైట్ కలర్ ఎక్కువ ఫ్రైడే వేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పడానికి అనమాట. ఇంకో విషయం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని సూచన.